ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పెరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. కీర్తనల గ్రంథము 62వ కీర్తన 2వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జీవితంలో అనునిత్యము ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆటుపోట్లు, బాధ, దుఃఖము, ఒకరోజు సంతోషం ఉంటే మరొక రోజు బాధ, వేదన, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, కుటుంబ సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, ఎంతగా మనము పనిచేస్తున్నా ప్రతిఫలం అనేటువంటిది జీవితాలలో చూడలేనటువంటి స్థితి. మనము ఎంత స్థిర విశ్వాసముగా ఉందామన్నా, మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలో బలముగా ఉందామన్నా సరే, ఏదో ఒక సందర్భంలో విశ్వాసంలో దిగజారిపోతూ పడిపోతూ శ్రమల విషయమై, నిందల విషయమై, అవమానముల విషయమై, శోధనల విషయమై ఎదురవుతున్నటువంటి దుఃఖకరమైన పరిస్థితులను బట్టి పడిపోతూ నలిగిపోతూ ఉంటామండి. అయితే ఈరోజు తన యొక్క లేఖనం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? ఎత్తైన మన కోట ఎవరో తెలుసా? ఆయనే. ఎవరైతే ఆయన ఆశ్రయంగా చేసుకుంటారో, ఎవరైతే ఆయన కోటలోనికి ప్రవేశిస్తారో వారంట ఎప్పటికీ కూడా కదిలించబడరు. అది శ్రమ అయినా, శోధనైనా, నిందైనా, అవమానమైన, ఇరుకైనా సరే, ఎవరైతే ఆయన ఆశ్రయంగా చేసుకుంటారో వారు ఎన్నటికీ కూడా కదిలింపబడు. ఇక్కడ భక్తుడైన దావీదు అదే సెలవిస్తున్నాడు. మరి దేవుని మీద తనకున్నటువంటి విశ్వాసాన్ని ఎలాంటిదో, దేవుని యందు తనకున్న ప్రేమ ఎలాంటిదో, ఎట్టి రీతిగా దావీదు దేవుని యందు నమ్మకాన్ని కలిగి ఉన్నాడో, ఆయన యొక్క మాటల యందు బలమును కలిగి ఉన్నాడో ఇక్కడ తెలియజేస్తూ, నా ఎత్తైన కోట ఆయనే, కనుక నేను దేనికి భయపడను. శత్రువులు నన్ను చుట్టిన, కష్టాలు నాకు ఎదురైనా, ఎన్నో వేదనల గుండా నేను వెళుచున్నా, అనేక మంది చేరి నన్ను సంహరించాలని నా మీద నాకు వ్యతిరేకంగా నిలబడినా సరే, నేను దేనికి కూడా కదల్చబడను. ఎందుకంటే ఆయనే నా బలము, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నాకు కాపుదల ఇచ్చేవాడు, ఆయనే నాకు శక్తిని దయచేవాడని చెప్పి దావీదు దేవుని యందు ఎంతో గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరి దావీదుకి తోడై ఉన్న దేవుడు మనకి కూడా తోడుగా ఉన్నాడు. ఈరోజు ఆయనే మనకుండ, ఆయనే మన ఆశ్రయము. ఆయన మీద గనక మనము ఆధారపడి ఆయన వైపు గనక చూడగలిగినట్లయితే, ఆయన కోటలోనికి, రక్షణ అనే నివాసంలోనికి మనము రాగలిగినట్లయితే, దావీదు వలె మనము కూడా స్థిరముగా నమ్మకాన్ని, బలమును కలిగి దేవుని సన్నిధిలో ఎదుగుతామండి. మనం ఒకటి ఆలోచించాలి, మనము నిజంగా దేవుని మీద ఆధారపడుతున్నామా? ఆయనే మన కోట అని ఆయన్ని ఆశ్రయిస్తున్నామా? లేకపోతే నీ చుట్టుపక్కల ఉంటున్న మనుషుల వైపు, రక్త సంబంధికుల వైపు, నా అన్నవారు నీకు సహాయము చేస్తారు, నిన్ను నడిపిస్తారు, నీకు తోడుగా ఉంటారని చెప్పి దేవుని మీద కాకుండా మనుషుల మీద ఆధారపడుతున్నారా? మరి దావీదుకి బంధుబలగము లేదా అంటే ఉన్నదండి. తండ్రి ఉన్నాడు, అన్నలు ఉన్నారు, రాజ్యం ఉంది, ఎంతోమంది సైనికులు ఉన్నారు. మరి తను ఒక్క మాట సెలవిస్తే సమస్తాన్ని జరిగించే వాళ్ళు దావీదు కింద ఎందరో ఉన్నారు. అయినా సరే దావీదు ఎవరు కోటని సెలవిచ్చుచున్నాడో తెలుసా? ఆయనే. నాకు మనుషుల సహాయము వ్యర్థము తండ్రి, మనుషుల ఆశ్రయము నాకు అవసరం లేదు, వారి యొక్క ఆదరణ నాకు అవసరం లేదు. నువ్వే నాకు తోడుగా ఉండు, నువ్వే నాకు నీడగా ఉండు. మనుషులు నాకుతో ఉన్నా లేకపోయినా నువ్వు నాకు తోడుగా ఉంటే నేను బలముగా ఉంటాను, నేను స్థిరముగా ఉంటాను. పర్వతము లాంటి సమస్యలు నా ముందు ఎన్ని ఉన్నా, మరి శత్రువులు నా చుట్టూ ఎంతమంది కమ్మినా సరే, నువ్వు నాకు తోడుగా ఉంటే నేను దేనికి కూడా కదల్చబడనని చెప్పి దావీదు ఎంతో ధైర్యముతో, బలము కలిగి దేవుని యొక్క వాక్యంను రాస్తున్నాడండి. ఎంతమంది అయితే ఇలాంటి స్థిర విశ్వాసాన్ని కలిగి మనము దేవుని మీద ఆధారపడతామో, దేవా నువ్వే నాకు ఆశ్రయము, నువ్వే నాకు శరణు అని చెప్పి ఎంతమంది అయితే ఆయన పాదముల చెంతకు వస్తారో వారందరినీ కూడా ఆయన సురక్షితముగా నడిపించి కృప చూపించే దేవుడు.
కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎలాంటి మానసిక పరిస్థితిలో నువ్వున్నా, అల్లకొల్లోలమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే కదలిపోకుండా దేవునిపై సంపూర్ణ విశ్వాసాన్ని, సంపూర్ణమైనటువంటి నమ్మికను కలిగి స్థిరముగా గనక నువ్వు ఉండగలిగినట్లయితే ఆయనే నీకు కలిగిన ప్రతి ఇబ్బందుల్లో నుంచి, ప్రతి శ్రమల్లో నుంచి నీకు విడుదల దయచేసి నీ జీవితాలలో గొప్ప కార్యమును జరిగిస్తాడు. మనలను రక్షించేది ఆయనే, అన్యాయం నుండి విడిపించేది ఆయనే, ప్రతి విధమైన అపవాది కోరల నుండి తప్పించేది ఆయనే. నువ్వు ఎలాంటి బంధకాలలో చిక్కుకొని ఉన్నా, ఎలాంటి చీకటి సంబంధమైన శక్తులతో చేత నువ్వు పీడిపబడుతున్నా, ఎలాంటి క్రియలలో నువ్వున్నా వాటన్నిటిలో నుండి నిన్ను విమోచించి రక్షణ దయచేసేది ఆయనే. కనుక నీ యొక్క బలహీనతలను చూసి భయపడవద్దు, నీకున్న శ్రమలను చూసి భయపడవద్దు, నువ్వు పడుతున్న వేదనలను చూసి దిగులు చెందవద్దమ్మా. దేవుని యొక్క బలాన్ని ఆశ్రయిద్దాము. ఆయన్ని ఆశ్రయిస్తే మరి పరిస్థితి ఎలాంటిదైనా సరే అది తారుమారైపోతుంది. ఆయనే మన ఏకైక బలము, మన యొక్క రక్షణ, ఆశ్రయం అని చెప్పి మనం ఆయన గుర్తించి ఆయన మీద ఆధారపడదాము. ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి నష్టాలు వచ్చినా చెక్కు చెదరకుండా స్థిరమైన విశ్వాసాన్ని కలిగి, నమ్మికను కలిగి దేవుని మీద ఆధారపడటం మనము నేర్చుకోగలిగినట్లయితే, దేవుని వైపు గనక మనము చూడగలిగినట్లయితే ఆయనే మనకు కోటగా ఉంటానని వేస్తున్నాడు. ఆయన మనకు కోటగా ఉంటే మనం ఈ లోకంలో దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈ లోకంలో మనుషులు చిన్న చిన్న శోధనలు వచ్చినా, చిన్న చిన్న బాధలు వచ్చినా దిగులు పడిపోతారు. కానీ మనకి అలాంటిది లేదు. మన బలము ఆయనే, మన ధైర్యము ఆయనే, మన స్థిరత్వం ఆయనే. కనుక దేవా, నువ్వు నాకు తోడుగా ఉంటే నేను దేనికి కూడా కదల్చబడను అని ఈరోజు దావీదు వలె స్థిరమైన విశ్వాసాన్ని, నమ్మికను కలిగి ప్రభు సన్నిధిలో ఎదుగుదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృప కలిగిన ఉన్నతమైన మీ నామమునకై స్తోత్రములు దేవా. అవును తండ్రి, దావీదు అంటున్నాడు, నా ఎత్తైన కోట నువ్వే దేవా, నేను కదిలించబడను దేనికి కూడా అని సెలవిచ్చుచున్న రీతిగా అవునయ్యా, మేము కూడా నిన్నే ఆశ్రయిస్తున్నాము. మా ఆధారము నువ్వే అని, మా ఆశ్రయము నీవే అని నీ దగ్గరకు వస్తున్నాము తండ్రి. దయతో మాకు రక్షణ మీరు అనుగ్రహించండి. ప్రతి విధమైన శ్రమలో నుంచి, ప్రతి విధమైన ఇరుకుల్లో నుంచి, ఆటుపోట్లలో నుంచి విడుదల దయచేసి బిడ్డల జీవితాలలో సంతోషమును, సమాధానమును, నెమ్మదిని మీరు అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. ప్రభువా, కృప చూపించండి, నడిపించండి. ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శోధనలో నుంచి తప్పించి విజయమును, జయమును వారి యొక్క జీవితాలలో మీరు అనుగ్రహించి కృప చూపించండి తండ్రి. ఎంతమంది బిడ్డలైతే వారి యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేసి ఉన్నారో ప్రతి ఒక్కరి విషయమై ప్రార్థిస్తుండగా వారి జీవితాలలో మేలులను అనుగ్రహించి, ప్రతి ప్రార్థనకు కూడా జవాబును అనుగ్రహించి, నీ కృపతో నింపి ఆశీర్వదించి, దీవించి, ఉన్నతమైనటువంటి కార్యములను, మేలులను ప్రతి ఒక్కరి పట్ల అనుగ్రహించి కృప చూపించి, నీ యొక్క సన్నిధిలో బలమైన సాక్షులుగా మేము కూడా నా తండ్రి నిన్ను ఆశ్రయిస్తూ, నా తండ్రి నీ యొక్క బలమును పొందుకుంటూ, నీ యొక్క శక్తిని మేము పొందుకుంటూ దావీదు వలె ధైర్యముగా, బలముగా, విశ్వాసం కలిగి ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించి నడిపించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి